హే గాయ్స్, మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఈరోజు ఈ వీడియో నా సబ్స్క్రైబర్స్ అండ్ నా జూనియర్స్, అప్కమింగ్ జూనియర్స్ కోసం చేస్తున్నా. మన టీఎస్బిఆర్ ఎట్లా జాయిన్ అవ్వాలా ఆర్కిటెక్చర్ కాలేజ్లో, ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ. సో ఈరోజు చూద్దాం. ఏం లేదు, మీ డెస్క్టాప్కి వచ్చేసి ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేస్తుంది కదా, మన దగ్గర మైక్రోసాఫ్ట్ ఉంటుంది. సో ఓపెన్ చేసేసి టీఎస్బిఆర్ అని జస్ట్ ఎంటర్ చేసేయండి. ఆఫ్టర్ మీకు సమ్హౌ వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ కనిపిస్తుంది అది టిఎస్ బిఆర్ 2024 అడ్మిషన్ అప్లై ఫర్ బిఆర్. సమ్హౌ దిస్ ఈజ్ అవర్ ఒరిజినల్ సైట్. ముందు వేరే దానికంటే ఇప్పుడు చేంజ్ చేసిండు, ఈవెన్ అమ్మిన షాప్. అది వదిలేసేయండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం చూద్దాం. దీనిపైన క్లిక్ చేస్తే విల్ గెట్ టు నో. సో టిఎస్బిఆర్ అంటే ఏంటి అంటే తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకేనా, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. అండ్ ఇంకా రాలేదు, స్టార్ట్ కాలేదు ప్రాసెస్, సో చిల్లు ఉండండి. బట్ అడ్మిషన్ డేట్స్ ఇన్ 2024, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది ఈ ఇయర్లో. అండ్ చూద్దాం. ఓకే, దెన్ ఆఫ్టర్ కింద ఉన్నదంతా, బట్ లెట్ మీ జస్ట్ గో త్రూ లిటిల్ బిట్. తొందరగా తొందరగా చెప్పేస్తాను. సో అడ్మిషన్ ప్రాసెస్, అండ్ దెన్ ఆఫ్టర్ అప్లికేషన్ ఫామ్, దెన్ స్టేట్ ర్యాంక్. మీ ర్యాంక్ కూడా ఇంపార్టెంట్ చూడండి, ఇంటర్లో వచ్చింది. దెన్ ఆఫ్టర్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్స్టిట్యూట్స్ అంటే మన కాలేజెస్ ఏవేవి ఉన్నాయి. అండ్ దెన్ టీఎస్బిఆర్ ఫీ స్ట్రక్చర్, పైసలు ఇంపార్టెంట్. సో దెన్ ఆఫ్టర్ అదంతా వదిలేసేయండి, పట్టించుకోకండి మధ్యలో. మన కోర్స్ 5 years తెలిసిందే. ఏం మీకు అన్నీ తెలుసు, నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఊరికే నన్ను అడుగుతా ఉన్నారు ఏంది ఏంది అని. సో మళ్ళీ పెడుతున్నా. ఇవంతా వస్తాయి. మీరు చెక్ ఆన్ చేస్తూ ఉండండి. ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏముంటుంది దీన్ని మొత్తం అంటే, ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఫస్ట్ వాడు మీకు నోటిఫికేషన్ ఇస్తాడు. వాడిస్తాడు అంటే ఎట్లనో ఇయ్యడు, మనం చెక్ చేసుకుంటూ ఉండాలా. మనం లాస్ అయితే ఇంక అంతే, వాడేం చెయ్యడు. వాడు వన్ వెబ్సైట్లో పెట్టేస్తాడు ఆరామ్స్. తర్వాత బిస్కెట్ అయ్యేది మనమే. సో బిస్కెట్ కాకుండా ఉండాలంటే కీప్ చెకింగ్ ద వెబ్సైట్ అగైన్ అండ్ అగైన్. ఓకే, ఇట్స్ ఫర్ సేఫ్టీ. అండ్ ఆబ్వియస్లీ మీకు కాలేజ్ రావాలనుకుంటే చేయాల్సిందే. దెన్ రిజిస్ట్రేషన్ ఫీజ్, ఫస్ట్ వాడు ఫీజు అడుగుతాడు చూడండి. దెన్ ఆఫ్టర్ మన సర్టిఫికేట్ ప్రాసెస్ ఏముంటుంది, దెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, మొత్తం ఆన్లైన్ ఉంటుంది. మనం అంటే నేను నా ఇయర్లో ఇంకా నా జూనియర్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయింది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తాడు. ఎస్ఏఆర్ స్టేట్ ర్యాంక్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్తాడు వాడు మొత్తం స్టేట్లో. దెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇస్తాడు. దెన్ ప్రొవిజనలీ సెలెక్టెడ్ కాలేజెస్ పెట్టుకున్నాను మనకి అలాట్ అవుతాయి. తర్వాత ఇది రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీజ్. ఇది ఆడ కాలేజ్ పోయినాక మనం పైసలు తీయాలి వాళ్ళకి, అంటే అడ్మిషన్ ఫీజ్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళకి ఇవ్వాలి. సో మన సీట్ అనేది బుక్ అవుతుంది. నీకు ఇంట్రెస్ట్ అంటే పోయి సీట్ బుక్ అవుతుంది, సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లేకపోతే వేరే తీసుకోవాలి, నీ ఇష్టం. సో ఇన్ అగైన్ నేను చెప్పిన ఒకవేళ నువ్వు సీట్ ఇవ్వలేవు అనుకో, నెక్స్ట్ అదే అవుతుంది. చూడండి ఇక్కడ ఉందా, ఇంటిమేషన్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ బై ద కాలేజెస్ టు ద కన్వీనియర్. అది ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఉంది, అగైన్ సేమ్ ప్రాసెస్ మనకి. దెన్ ఆఫ్టర్ లక్కీ థర్డ్ ఫేజ్ కూడా ఉంది. సో మీకు 3 choices ఉంది. 3 choicesలో ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి, బట్ గో ఫర్ ద బెస్ట్. అండ్ చూడండి ఇక్కడ క్రైటీరియా ఏమి ఉండవు. క్యాండిడేట్ మస్ట్ బి ఆఫ్ ఇండియన్ ఒరిజిన్. మీరు ఇండియన్ అయి ఉండాలంట. దెన్ ఆఫ్టర్ 12th పాస్ కావాలి, అది కూడా 50+ మార్క్స్. ఎంపీసీ ఉండాలి చూడండి. దెన్ ఆఫ్టర్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ నా ఆటలు ఏదో జేఈ క్వాలిఫై అయితేనే మీకు ఇది తెలిసిందే కదా. దెన్ ఆఫ్టర్ మినిమం మ్యాక్సిమం ఏజ్ మ్యానిడేటెడ్ ఫర్ అడ్మిషన్. చూడండి మళ్ళా మరీ చిన్న ఉంటే కూడా యూఆర్ టూ గుడ్ టు జాయిన్ ఆర్కిటెక్చర్. దెన్ క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్. అంటే మీరు తెలంగాణ, ఆంధ్ర, లైక్ ఏ స్టేట్ అయినా సాటిస్ఫై అయ్యి ఉండాలి, అంటే వాళ్ళు పెట్టిన కొన్ని కండిషన్స్. దాని ప్రాసెస్ ఉంటుంది, ఆన్లైన్ వెరిఫికేషన్ చెప్పినా కదా, అదే వాడు మళ్ళీ ఇన్ డెప్త్ చెప్తున్నారు.
బట్ ఒకసారి మీరైతే వెబ్సైట్ గో త్రూ కండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ దెన్ ఇవన్నీ ఎందుకు ఇప్పటికైతే వదిలేసండి. సో ఎస్, ఓసీ అండ్ బీసీకి 1500 ఫీజ్, అడ్మిషన్ ఫీజ్. ఎస్సీ ఎస్టీకి 800. ఎందుకు తక్కువ ఎందుకు ఎక్కువ అని నాకు మాత్రం అడగకండి. ఐ హ్యావ్ నో ఐడియా. టిఎస్బిఆర్ అడ్మిషన్ వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్. ఆ డాక్యుమెంట్లో ఏమేమి తీసుకుపోవాలన్నా అని అడిగితే ఇవి ఇక్కడ కనిపిస్తుందా, సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్. అంటే ఏం లేదు, ఇంటర్ మెమో, 10th మెమో, టీసీలు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 2 3 ఫోటోలు, పైసలు. పైసలు తీసుకుపోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ నాట, ఎస్పెషల్లీ నాట క్వాలిఫై అయినరా ఇంత కష్టపడి రాసి, అది అది ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే పోయి అప్లై చేసుకోండి, ఫ్రీ సీట్ వస్తుంది. ఐ మీన్ పైసలు తక్కువ అవుతుంది, లేకపోతే పుక్కట్లా you'll be in a great loss. So if you are watching it right now, I suggest you go తొందరగా పోయి మన మండల్లో ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో అక్కడ పోయి అప్లై చేసుకో. అయ్యో, రిజర్వేషన్ కూడా ఉంది. సైనిక్ కూడా దెన్ ఆఫ్టర్ ర్యాంక్ ఇస్తాడు, ఇంకా తర్వాత మొత్తం ప్రాసెస్. అండ్ ఇది చూద్దాం ఏ కాలేజెస్లో ఏమేమి ఉన్నాయి. జేఎన్ఎఫ్ఐలో మేనేజ్మెంట్ లేదు, ఓకే. కన్వీనియర్ కోటా ఎంత ఉన్నాయి, 40 40 80 ఇస్తున్నాడు ఆ సీట్లో. నైస్. సిఎస్ఐఐటి 56 ఉన్నాయి చూడండి మరి. శ్రీ వెంకటేశ్వర 120 ఉంటే 84 మనకి. వైష్ణవిలా 56, మెస్ట్రో 28, డెక్కన్ 21, జినాస్ 28, జేబిఆర్ 28, అరోరా 28. అరోరా రెండు అరోరా చూసినాగా. నేను అరోరా అంటే అది రన్ అవే సాంగ్ వాడేది చూడా స్టార్టింగ్ లో. దెన్ ఆఫ్టర్ అశోక, అశోక 28. ఓకే. ఫీజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇది, ఒకవేళ మీకు కౌన్సిలింగ్ లో వస్తే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్ ఫీ స్ట్రక్చర్. అంటే మీరు ఒకరిని అడగాల్సిన అవసరం లేదు అబౌట్ ద ఫీ స్ట్రక్చర్ అని అడిగితే ఇక్కడ ఇచ్చిండారు. మన జేఎన్ఎఫ్ఐ 10,000, 10,000, 45 ఒకవేళ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అయితే. సిఎస్ఐఐటి 60, ఎస్పీసీఏ 55 తగ్గించిండు మనం. వైష్ణవి 62, మెస్ట్రో 65, 85, 45, 55, 60, 60, 70. పర్లేదు. మన మినిమం వచ్చేసి 10 నుండి మాక్సిమం 85 వరకు. ఇట్స్ ఓకే, చెక్ ఇట్ అవుట్ గాయ్స్. అండ్ ఇక్కడ సీట్ రిజర్వేషన్స్ మళ్ళీ ఒకవేళ లోకల్ అయితే, మీరు వేరే స్టేట్స్ అయితే అట్లా సీట్ పర్సంటేజ్ ఎంత ఉందో. అండ్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అంటారు. ఎప్పుడు వస్తుంది అంటే అగైన్ 2024 విల్ బి డన్ అంటే. ఓ కంగ్రాట్స్, మీకు ఒకవేళ నాట రాయిపోయినా పర్లేదు, జేఈ పేపర్ 2 పైన కూడా తీసుకుంటున్నాడంట. సో రియల్లీ రియల్లీ కంగ్రాట్స్, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దోస్ హూ హ్యావెంట్ రిటర్న్ నాటా. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, 12th పాస్. అదే చెప్తున్నాను, 12th పాస్ కావాలి, ఇంటర్లో 50% మార్క్స్ రావాలి. ఇక అంతే, నాటా క్వాలిఫై అవ్వాలి. ఓకే, ఈ వెబ్సైట్ వదిలేస్తే మనం ఇంతకు ముందు ఇక్కడ సెర్చ్ చేసినాం కదా, దీని కింద ఇది ఒక వెబ్సైట్ ఉంది. ఐ బిలీవ్ ఇది ద కొత్త అప్డేటెడ్ వెబ్సైట్. మేమున్నప్పుడు లేదండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇగో ఇది ఇస్తున్నాడు చూడండి. జేఎన్ఎఫ్ఐ హాజ్ రిలీజ్ టీఎస్బిఆర్ అడ్మిషన్. మీకు ఏ వెబ్సైట్ అంటే ఇది, దిస్ ఇస్ ద అఫీషియల్ వెబ్సైట్. ఇట్లా వస్తున్నది చూడండి, ఓకేనా. సో ఎప్పటికైతే మీరు ఏం గెలుపకండి, జస్ట్ ఒకసారి బెటర్ యూ గైస్ గో అండ్ గో టు యువర్ నియరెస్ట్ ఇంటర్నెట్ షాప్స్. ఒకసారి కనుక్కోండి టీఎస్బిఆర్ ఇంతవరకు వచ్చింది. నేను జేఎన్ఎఫ్ఐలో పెట్టింది అన్నారు కదా, ఒక సెకండ్ అండి. లెట్ మీ జస్ట్ సీ జేఎన్ఎఫ్ఐలో ఎక్కడ పెట్టింది. పెట్టిండు అన్నారు, అది కూడా ఆన్లైన్ అప్లికేషన్. ఇది మన మెయిన్ యూనివర్సిటీ, దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ పెడతా ఉంటారు అప్పుడప్పుడు.
చూడండి ఇడేమో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టలేడుగా. ఎలిజిబిలిటీ ఇంటేక్ అండ్ ఫీ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ ఎఫ్ఏడిడి అంట. మన కాదు ఆన్లైన్ అప్లికేషన్, ఇది కూడా మనది కాదు. మనదేనా ఇది? ఫైనాన్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ అంట, మనది కాదు. మీరు అప్లై చేసుకోగలరు మళ్ళీ పోయి పోయి, నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నాట్ అవర్స్ అండ్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నా. రాదర్ దెన్ ఆస్కింగ్ ఎనీ వన్, మీకు కూడా ఒక సెల్ఫ్ అవేర్నెస్ అన్నారు ఉండాలి కదా. సో జస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. అండ్ దయచేసి మీరు మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోకండి. దగ్గర ఉన్న ఇంటర్నెట్ షాప్కి ఇవ్వండి, లేదా మీ సేవ అని అడగండి. ఏదో ఒకటి చేసుకొని ఫిగర్ ఇట్ అవుట్. బికాస్ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కెన్ ఆల్సో లీడ్ అస్ టు గ్రేట్ థింగ్స్. అందుకే చెప్తున్నా, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మనకి ఇంపార్టెంట్ వన్ ఇట్ కమ్స్ టు మీరు నేమ్ ఎంటర్ చేసేటప్పుడు, అన్నీ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేను నమ్ముతున్నా. సో అగైన్ యా, ఐ కమ్ అప్ విత్ అనదర్ వీడియోస్ soon. Until then, take care guys. Bye. Thanks for watching.